మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ఐపీఎల్ 2026 నిర్వహణపై నీలినీడలు కమ్ముకునేలా చేశాయి. మార్చి 28న ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మధ్య జరగాల్సిన తొలి మ్యాచ్తో టోర్నీ ప్రారంభం కావాల్సి ఉండగా, అంతర్జాతీయ విమానయాన రంగంలో ఏర్పడిన సంక్షోభం బీసీసీఐకి పెద్ద సవాలుగా మారింది. ఇరాన్, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో దుబాయ్, దోహా వంటి కీలక గగనతలాలు మూతపడడంతో ఇంగ్లండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు భారత్కు చేరుకోవడం కష్టతరమవుతోంది. సింగపూర్, హాంకాంగ్ వంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రావాల్సి ఉండటంతో ప్రయాణ ఖర్చులు పెరగడమే కాకుండా వారు సమయానికి జట్లతో చేరుతారా అన్నది సందేహంగా మారింది. చెన్నై సూపర్ కింగ్స్ వంటి ఫ్రాంచైజీలు తమ విదేశీ స్టార్ల రాకపై ధీమాగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజుర్ రెహ్మాన్ను కేకేఆర్ జట్టు నుండి విడుదల చేయాలని బీసీసీఐ ఆదేశించడం దౌత్యపరమైన చిక్కులను ప్రతిబింబిస్తోంది. మరోవైపు ఈ యుద్ధ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడడంతో ఐపీఎల్ నిర్వహణ ఖర్చులు మరియు వనరుల లభ్యతపై ఒత్తిడి పెరుగుతోంది. చమురు సరఫరాలో అంతరాయం కారణంగా పెట్రోల్, ఎల్పీజీ కొరత ఏర్పడడంతో స్టేడియాల్లో ఫ్లడ్ లైట్లు, బ్రాడ్కాస్టింగ్ పరికరాల నిర్వహణకు అవసరమైన ఇంధనం కోసం బీసీసీఐ ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. హైదరాబాద్, ముంబై వంటి నగరాల్లోని హోటళ్లు కూడా తమ సేవలను పరిమితం చేస్తున్నట్లు ప్రకటించడం జట్ల బసపై ప్రభావం చూపవచ్చు. దేశంలో జరగనున్న రాష్ట్ర ఎన్నికలు మరియు అంతర్జాతీయ సంక్షోభం దృష్ట్యా బీసీసీఐ ప్రస్తుతం కేవలం మొదటి 20 మ్యాచ్ల షెడ్యూల్ను మాత్రమే విడుదల చేసింది. ఏప్రిల్ మధ్య వరకు పరిస్థితులను సమీక్షించిన తర్వాతే మిగిలిన టోర్నీ భవితవ్యంపై నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతానికి ఐసీసీ మరియు బీసీసీఐ ప్రతి గంటకు ఆటగాళ్ల భద్రతను పర్యవేక్షిస్తూ ఫ్రాంచైజీలను అప్రమత్తం చేస్తున్నాయి.